హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఏమిటనుకుంటున్నారా, మైసూర్ పప్పు ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి. మైసూర్ పప్పు అంటే ఏదో చేసేస్తాంలే ఎర్రగా ఉంటుందని కాకుండా ఇది తొక్కు పప్పుతో ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, తయారీ విధానంకి అయితే ఇక్కడ 1 కప్పు వరకు పప్పు అనేది తీసుకున్నాను. ఇలా ఉంటుంది. ఇలా తీసుకున్న పప్పుని మనం వాటర్ వేసుకుని కడిగేసి ఒక 10 మినిట్స్ పాటు సైడ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా 5 నుంచి 10 నిమిషాలు పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి చూసారు కదా, మైసూర్ పప్పు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, మంచి నూనె మెయిన్ ఇంగ్రీడియంట్స్. తయారీ విధానం చూద్దామండి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను. దాంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ అయ్యేటప్పటికే, ఇది బాగా వేయించుకునేటప్పటికి మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కదండి. కొంచెం కలర్ అయితే చేంజ్ చాలండి. ఉప్పు వేసుకోవాలి. మనకి రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న పప్పును బట్టి, వస్తువుని బట్టి తీసుకోండి. ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, రెండు టమాటోసు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసి చూడండి ఒక్కసారి. మైసూర్ పప్పు చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుందండి. రోటీస్లోకి అయితే అద్దరిపోయే లెవెల్లో ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ వెల్లుల్లి వేయడం మర్చిపోవద్దు. చూసారా, ఇలాగా మైసూర్ పప్పు 10 నిమిషాల ముందే నానబెట్టుకోవడం వల్ల మనకి బాగా ఉడుకుతుందండి. ఇలా అయిపోయాక మనకి తగినన్ని నీళ్లు పోసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. అంతే, మనకి పప్పు రెడీ అయిపోతుందండి. దీనికి ఎక్కువగా ఏమీ పని ఉండదు. ఎన్ని పడతాయో అన్ని నీళ్ళు వేసుకుని కుక్కర్ లిటిల్ క్లోజ్ చేసి పెట్టేస్తామే. విజిల్ పెట్టి ఒక 3 విజిల్ రానిస్తే చాలండి, వెంటనే తీసేయచ్చు. చూసారు కదా, మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది. దీన్ని హిందీలో అయితే చిల్కావాలా మసూర్ దాల్ అని అంటారు. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రోటీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి అలా వదిలేయకుండా లైక్ కొట్టి షేర్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకైతే మసూర్ దాల్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్తో పాటు పెట్టుకున్నా. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మైసూర్ పప్పు అనేటప్పటికి ఉత్తుది కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరు కావాలనుకుంటే దీంట్లో బటర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది తినేటప్పుడు వేడివేడిగా. చూసారు కదా,
మనకి ఎంత ఈజీగా చాలా ఒకేసారి పప్పుతో పాటు ఉల్లిపాయ టమాటా వేయించుకుంటే చాలండి, మనకి త్వరగా అయిపోతుంది. చూస్తారు కదండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.